జగన్ గారి పరిపాలన అంటే ఫస్ట్ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఇంకా నికరంగా రూల్ చేసింది 3 ఇయర్స్. 3 ఇయర్స్లో నీకు అమ్మఒడి కానీ, నాడు నేడు, స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం, రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే, సచివాలయాలు ఇంత ముందలు ఎప్పుడు లేవు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఏదన్నా పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి పోవాలి. ఇవాళ ఎవ్రీథింగ్ సచివాలయం. పల్లెటూరులో ఒక మండలానికి పోకుండా ఊళ్ళోనే నీకు ఏది కావాలన్నా సచివాలయంలో అందుబాటులో ఉంది. తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ. పొద్దున్నే ముసలాళ్ళకి పెన్షన్ 5 గంటలకల్లా వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నాడు రేషన్. ఇంటి ముందలకే బండి వస్తుంది. అదిగాక పంట నష్టం బీమా వస్తుంది. సున్నా వడ్డీ వస్తుంది. పంట నష్టం అవుతుంది. పథకాల పరంగా మీకు మంచిగా అనిపిస్తున్నాయి, అన్నీ అందుతున్నాయి మీకు? పక్క అందుతుంది. పంట నష్టం వస్తుంది. పంట నష్టం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. అభివృద్ధి పరంగా వెనుకబడిపోయి ఉంది అంటున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ నుంచి సరిగా ఫండ్స్ సరిగా రాలేదు. నెక్స్ట్ టైము 5 ఇయర్స్ ఛాన్స్ ఇస్తే ఏమన్నా డెవలప్ అవుతుందని చూద్దాము. ఐ థింక్ నా అభిప్రాయం మటుకు జగనే రావచ్చు అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. అదిగాక తీస్తూ ఈ బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ గెలిస్తే డెఫినెట్లీ జగన్ వస్తాడు. ఆ 3 గెలిచారనుకో నో డౌట్ ఎట్ ఆల్ జగనే వస్తాడు. ఇంకా టైట్ ఫైట్ జరిగినా కూడా ఈ పథకాలు పేదవాడు ఏమనుకుంటున్నాడంటే ఇంటికాడ నాకు వస్తుంది, నాకు బెనిఫిట్ వస్తుంది, పిల్లలు స్కూల్ వెళ్తున్నారు, సచివాలయం వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థలు గతంలో లేవు కదా. ఈ పథకాలు మరి ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు ఇవన్నీ ఒక కామన్ మ్యాన్కి కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఉచిత పథకాలు, చిన్న చిన్న పథకాలు, ఉపయోగం లేనివి అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? ఉపయోగం లేనివి అమ్మఒడి ఉపయోగం లేదా? రైతు భరోసా ఉపయోగం లేదా? రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రీంబర్స్మెంట్ ఉపయోగం లేదా? 108 ఉపయోగం లేదా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగం లేదా? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఆంధ్రాలో నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువైపోయారు. నిరుద్యోగులు ఎక్కువేం కాలేదు సార్. ఎందుకు అవుతారు నిరుద్యోగులు ఎక్కువ? ఎవరు సాఫ్ట్వేర్ వాళ్ళకి సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. డిఎస్సి ఇప్పుడు వదిలినట్టుంది, అది కొద్దిగా లేటుగా వదిలేరు డిఎస్సి అనేది. రాజధాని కూడా ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఒకటి కూడా సరిగ్గా నిర్మించలేకపోయారు అంటున్నారు. నిర్మించలేకపోయినట్టు మొత్తం సంక్షేమానికే పెట్టాడు కదా. ఉన్న డబ్బులు మొత్తం బట్టలు నొక్కుతున్నాడు. పేదవాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. పేదలకు మటుకి జగన్ దేవుడే సార్. పక్కా పేద. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయబోతున్నారు కదా. సో ఇద్దరు జగన్ గారికి గట్టి పోటీ ఇస్తారంటారా? పోటీ ఇస్తారు, బట్ విన్ అయ్యేది జగనే. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇప్పుడు జగన్ గారి పరిపాలన, రెండిట్లో డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తారు? చంద్రబాబు గారి పరిపాలన సంక్షేమం ఏముంది? రుణమాఫీ అన్నాడు, 3 ఇయర్స్ ఇచ్చే 2 ఏళ్ళు లేదు. లాస్ట్లో అన్నపూర్ణ పథకం ఏదో ఆడవాళ్ళకి వచ్చి ఏమైంది, జనం ఓట్లేదు. సరే అడ్మినిస్ట్రేషన్ అంటే అప్పుడు చేసాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగానే చేశాడు. హైదరాబాద్ డెవలప్ అయింది. ఐటీ రావడానికి చంద్రబాబు కారణం. బట్ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడేం డెవలప్మెంట్ పెద్దగా ఏం లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది, ఈసారి గెలుస్తారంటారా? మరి పవన్ కళ్యాణ్ అనే అతనికి నిలకడ ఉండదు సార్. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, అసలు ఏం మాట్లాడతాడు తెలీదు. ఇట్టంటాడు అట్టంటే. ఇది సినిమానా ఎగరేయటం? మనల్ని ఎవడు రాపేది? నువ్వేం చెబుతున్నావు ప్రజలకి? నువ్వేం చేస్తున్నావు? నీ ఎజెండా నువ్వు చెప్పుకో. ఇట్టనేది ఇదేది సినిమానా? ప్రజల జీవితం ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. సొంత డబ్బుతోటి ఇప్పుడు ప్రజలకి, పేద ప్రజలకి సహాయం చేస్తున్నారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అనవసరం. అతను పనికిరాడు సార్ రాజకీయాలకి ఒక విధంగా చెప్పాలంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంత పరిపాలన చేశారు అంటున్నారు. సో అయితే మరి ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేం బాణాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మరి షర్మిల గారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ నుంచి, ఎందుకు అంటారు? అవకాశవాద రాజకీయాలు పదవి. చంద్రబాబు నాయుడు రామారావు బాగానే పదవి తీసుకున్నాడు కదా. మళ్ళీ రామారావు కొడుకులు 7 మంది ఉన్నారు. ఎవరు రాలేదే? ఎవరు కేపబిలిటీ ఉంటే వాళ్ళు వస్తారు. తెలంగాణలో మొత్తం 119 సీట్లు నిలబెడతాననింది. ఏది నిలబెట్టిందా? 1 సీట్ నిలబెట్టలా. పాలకూరు ఎక్కడ నిలబడతా, ఆడ కూడా నిలబడలా. అసలు పార్టీని విలీనం చేసింది. అప్పుడు చిరంజీవి గారు చేశారు విలీనం, ఇప్పుడు ఏం చేసింది? ఎంత తీసుకున్నారో ఎవరికి తెలుసు? పార్టీని విలీనం చేసి నేను నమ్ముకున్న మనుషులు క్యాడర్ ఏమవుతారు? నేను నమ్మి వచ్చినంత పార్టీని విలీనం చేయటమే. అందరిని అడిగి చేసావు, జనాలను ఎవరిని అడిగి చేసావు. నువ్వు నీ పార్టీకి నువ్వు విలీనం చేసావు, డబ్బులు తీసుకున్నావు లేదు మాకు తెలియదు. అటు విలీనం చేసి స్టాండ్ మీద నిలబడి ఉండాలి. ఓట్లు ఏమైనా చీలుతాయి అంటారా? షర్మిల ఇంపాక్ట్ నథింగ్ సార్ ఆంధ్రప్రదేశ్లో, నథింగ్. అసలు ఇప్పటికైతే ఏం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెబుతున్నాడు. ప్రజెంట్ అయితే అసలు ఏం నథింగ్. షర్మిల వల్ల ఉపయోగం ఏం లేదు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా. సో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అదే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి ఎట్లా? ఓడిపోయాడు. మరి ఈసారి నారా లోకేష్ అయినా ఈ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కంటే చంద్రబాబు బెటర్ సార్. వీళ్ళిద్దరికంటే కూడా చంద్రబాబు 1000 రెట్లు బెస్ట్. ఈజ్ ఎ విజనరీ లీడర్,
సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు, బాగుంది. వీళ్ళిద్దరూ కష్టం. ఏపీలో బీజేపీ ఎలా ఉండబోతుంది? అసలు బీజేపీ ఏముంది సార్ అక్కడ? అసలు ఏముంది? బీజేపీ ఏమైనా ఉందా? ఎవరైనా గెలుస్తారా? ఏమైనా ఉందా బీజేపీ కాడ? సౌత్లో బీజేపీ, ఏపీ, తెలంగాణలో ఏం లేదండి. సెంట్రల్లో చూసుకుంటే సెంట్రల్లో మళ్ళీ ప్రధానమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? ప్రధానమంత్రి కానీ కాంగ్రెస్ పోరాడాలి సార్, చాలా కష్టపడితేనే కాంగ్రెస్ రాగలదు. మొన్న 3 రాష్ట్రాల్లో ఓడిపోయింది, మన తెలంగాణలో గెలిచింది. బీజేపీకి ఈజీగా ఉంది, నార్త్ అంతా బాగా గట్టిగా ఉన్నారు వాళ్ళు. బీజేపీ వచ్చుద్దేమో కానీ వీళ్ళు ఫైట్ బాగా స్ట్రగుల్ చేస్తే ఉన్న సీట్లు పెరిగే అవకాశం ఉందేమో. అదిగా మమతా బెనర్జీ, ఈ శరద్ పవార్ వీళ్ళంతా సపోర్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ ఇస్తేనే. ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఏపీ ప్రజలకి నెక్స్ట్? నా అంచనా ప్రకారం జగనే వస్తారు సార్ ఏపీ.